వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఈరోజు మన రెసిపీ వచ్చింది రవ్వ దోశ అండి. చాలా బాగుంటుందని మనకి ఇది ఎలాంటి హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం కూడా ట్రై చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అల్లం ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు అనమాట. చిన్నగా బాగా చిన్నగా కోసుకుంటే చాలా బాగుంటాయండి. కోసుకుని రెడీగా పెట్టుకోండి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకేంటంటే మైదాపిండి అండి. మైదాపిండి, కరాచీ, ఇది తెలుసు కదా, ఉప్మా రోక్ అని కూడా అంటారు, అండ్ మైదా. ఈ మూడు కూడా పిండి, మైదా, కరాచీ మూడు కూడా సరిసమానంగా తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. మూడు సరిసమానంగా, మీరు ఏదైతే ఏ గిన్నెతో అయినా తీసుకుని మూడు సరిసమానంగా ఉండాలి. మూడు కలిపేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకుని కలిపేసుకోండి. ఎలా ఉండాలంటే ఇది పల్చగా, నేను చూసారా ఎంత పల్చగా అయితే కలిపానో అలాగే ఉండాలండి. గట్టిగా కలిపి దోశ అనేది బాగోదండి, మనకి ఇది పల్చదనం రాదు. మనకి పల్చగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో వచ్చి నేను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. మనం జీలకర్ర తీసుకున్నాం కదా, జీలకర్ర వేసుకుని దానికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. సాల్ట్ తగినంత వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం పెనం ఆల్రెడీ పెట్టుకున్నాం పొయ్యి మీద. పెట్టుకున్న తర్వాత బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం లైట్గా వేయండి. ఫస్ట్ ఎక్కువ వేయకూడదు. బాగా పలుచగా కలుపుకున్న తర్వాత పెనం మనకు వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు వచ్చి మనం వేరేగా పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవన్నీ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసేసుకోండి. అంటే కొంచెం ఇలా పిసుకుంటే ఏంటంటే అన్నీ బాగా కలుస్తాయి. మనం దోశ మీద వేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. నాకు ఇలా ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా పిసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ మీకు కరెక్ట్గా పడతాయి అన్నమాట. ఓకేనా? నేను ఇలా పిసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ వేసుకొని ఉంచాం కదా పెనం, అది బాగా వేడెక్కాలి. ఇలా పొగలు రావాలి. అప్పుడైతే దోశ అనేది బాగా వస్తుంది. నేను చూసారా ఎలా, కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ వేయద్దు. కొంచెం బాగా వేడెక్కాలి, కొంచెం ఆయిల్ వేసుకొని ఎలా పోస్తున్నారో అలా చూడండి ఒకసారి. మీరు మామూలు దోశ వేసినట్టు కాదండి, ఇది మామూలుగా పొయ్యాలండి. అది అలా పొయ్యాలన్నమాట. అలా పోస్తేనే దోశ అనేది బాగుంటుంది. మీరే మొత్తం పెనం మొత్తం చుట్టూ కూడా పోసేసుకోండి. మధ్యలో ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే లైట్గా వేసేసుకోండి. చూసారా నేను ఎలా వేస్తున్నానో అలా అనమాట. వేసుకున్నాను కదా, అయిపోయింది. దీని మీద అంటే ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అలా వేసేసుకోండి, సరిపోతుంది. అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు పల్చగా చూసారు కదా నేను ఎలా పోసాను, అలాగే పోయాలో. మీరు కలిపే విధానం కూడా కరెక్ట్గా ఉండాలండి. ఇలా మనం అట్ల పొలతో ఇలా ఒక్కసారి అన్నం మూలన ఏంటంటే ముక్క అనేది దోశకి అతుక్కుపోతుంది. అప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే దోశ కాలగానే నీట్గా వచ్చేస్తుందండి. ముక్క కూడా ఒక్కటి కూడా బయటకు పోదన్నమాట. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఏవి కూడా బయటకు పోవు. సో చూసారు కదా, బాగా కాలుతుంది కదా, బాగా కాలాలి. చుట్టూ కూడా చిన్న చిన్నది వేసింది అనుకోండి, మీకు కాలిపోయినట్టు అనమాట. చూసారా నేను చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలా అనమాట. ఇలా లెగిస్తే బాగా కాలిపోయినట్టు అనమాట దోశ. ఒకసారి చూడండి, నేను తిరిగేస్తాను ఎంత నీట్గా వస్తుందో. చూసారా పల్చగా ఎంత బాగా వచ్చిందో దోశ. చూసారా ఎంత బాగుందో. దీని మీద చాలా బాగా వచ్చింది కదా. తిన్నారంటే అస్సలు వదలరండి, చాలా బాగుంటుంది దోశ అనేది. దీంతో కనుక పల్లీల చట్నీ, కొబ్బరి వేసుకొని తింటే ఉంటుందండి దోశ. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? సో దోశ వేయడం అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేస్తారు మరి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.